హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నిన్న వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నేను వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నానో మీరు చూడాలి అనుకుంటే ఇంకొక సెకండ్ ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. 11 o'clockకి ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఆ ఛానల్లో వీడియో అయితే. ఎవరైనా చూడాలి అనుకుంటే తెలుసు కదా, ఇండియన్ మామ్ భారతి యూట్యూబ్ ఛానల్. సో అందులో ఒకసారి చెక్ చేసేసేయండి. ఇవాళ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక 2 డ్రెస్సులు చూపిద్దామని చెప్పి. యాక్చువల్గా ఏంటి భారతి ఈ మధ్య ఎక్కువ షాపింగ్ చేస్తుంది అనుకుంటున్నారు కదా. ఇవి యాక్చువల్గా కొనలేదండి. ఏమైందంటే మొన్న ఒక డ్రెస్ తీసుకున్నాను కదా గ్రే కలర్ది, అది ఆఫర్లో రావాలి అంటే ఇవి కూడా కార్ట్లో యాడ్ చేసి ఆ 3 కార్ట్లో పెట్టిన తర్వాత మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో తగ్గిన తర్వాత ఏం చేస్తాను, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తాను. సో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఒక 1 hour అయిన తర్వాత నాకు ఏ డ్రెస్ అయితే కావాలో అది ఉంచేసి మిగతా డ్రెస్సులు క్యాన్సిల్ చేసేస్తాను అనమాట. అంటే ఎప్పుడు అలాగే చేస్తాను. అయితే ఏమైంది, ఈ డ్రెస్సులు క్యాన్సిల్ పెట్టడం మర్చిపోయాను. సో ఇంటికి వచ్చేసాయి. ఇవి కూడా ఆఫర్లోనే వచ్చాయి. సో మనకి ఏంటి అంటే ఒక కోడ్ ఉంటుందండి. ఏజియోలో ఇప్పుడు మనం ఏదైనా ఒక డ్రెస్ నచ్చింది ఆఫర్లో వచ్చింది అంటే, ఆఫర్ మనకి రావాలి అంటే సేమ్ ఆ కోడ్తో ఉన్నవి డ్రెస్సులు కనుక మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి ఆఫర్లో వస్తుంది అనమాట. సో అలాగా ఈ 3 డ్రెస్సులు ఒక ఆఫర్లో వచ్చింది. ఈ 2 క్యాన్సిల్ పెట్టేయాలి, కాకపోతే పెట్టలేదు. వచ్చిన తర్వాత నాకు ఎందుకు సరే అంటే ఆఫర్లోనే వచ్చింది. ఇది 700 ఉంది, ఇది 100 రూపీస్ ఆఫ్ వచ్చింది, ఇదైతే 180 రూపీస్ వరకు ఆఫ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు, ఎందుకక్క ఎప్పుడు ఏజియోలోనే తీసుకుంటావు, వేరే ఎందుకు తీసుకోవు అని. ఏమోనండి, నాకు కొన్ని సంవత్సరాలుగా అదే అలవాటు అయిపోయింది. సో అందుకే అదే తీసుకుంటా ఉన్నాను అనమాట. ఒకసారి డ్రెస్ అయితే చూపించేస్తాను. రేపు ఇది వేసుకుంటా, అదే రేపు అంటే వినాయక చవితికి. బాగుంది అంటే వేసుకోలేదు, ఇంకా జస్ట్ వస్తే చూసా. ఇంకా అసలు వేసుకోలేదండి, ఉదయమే వచ్చాయి. అయితే ఇంకా పనిలో ఉన్నాను కదా, ఇంకా వేసుకోలేదు. సో ఇంక ఇప్పుడు ఒకసారి వేసుకొని సైజ్ కూడా ఎలా ఉందో ఇంకా చెక్ చేయలేదు, ఒకసారి చూసుకోవాలి. కానీ నాకు ఏజియోలో మెయిన్గా నేను ఏజియోలో తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా, డ్రెస్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి ఇంకా అదే తీసుకుంటున్నాను. మనం స్టిచ్చింగ్ చేయించినా కూడా కొంచెం బాగోట్లేదు. సో అందుకే ఇంకోటి ఏంటంటే ఆఫర్లో వస్తుంది. నిజానికి చెప్పాను కదా, ఇవైతే నేను నచ్చాయి కానీ ఎందుకులే అని చెప్పేసి ఒక డ్రెస్ చాలే అని అనుకున్నాను. ఇంకా ఇవి ఆర్డర్ పెట్టేసుకొని రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను యాక్చువల్గానా. కానీ మళ్ళీ అనిపించింది, సో ఎలాగో ఆఫర్లోనే వచ్చాయి, బాగానే ఉన్నాయి కదా, డైలీ వేర్కి ఉంచేసుకుందాంలే, ఇంకా మళ్ళీ సంక్రాంతి వరకు అసలు షాపింగ్ చేయకూడదని గట్టిగా అనుకున్నాను అనమాట. అంటే ఈ మధ్య కొంచెం షాపింగ్ ఎక్కువైంది నాకు. సో ఉన్న బట్టల్ని నీట్గా ఒకసారి అన్నీ ఐరన్ చేయించి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రయాన్ కదా, కాటన్ రయాన్ మిక్సింగ్ అనమాట ఇవి. సో ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ రయాన్ కాదు. నాకైతే ఇది వచ్చేసింది 650కి వచ్చిందండి ఈ డ్రెస్సు, పింక్ది. బ్లూ కలర్ది ఇంకొకటి తీసుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. ఇదైతే ఇంకా బ్యాక్ నెక్ ఇట్లా కాలర్ లాగా వచ్చి ఫ్రంట్ వీ నెక్ వచ్చింది. 3 piece సెట్, చున్నీ, టాపు, ప్యాంటు 3 బాగున్నాయి. రయాన్ మిక్స్ వచ్చింది. ఇది కూడా ఇంచుమించు కాటన్ అని చెప్పారు కానీ ఇది కూడా కొంచెం రయాన్ మిక్సింగే. ఇది కూడా బ్లూ కలర్ది. నిజానికి చెప్పాలంటే ఈ బ్లూ కలరు అవుట్ ఆఫ్ ట్రెండ్ అనుకుంటా. ఎందుకంటే ఇది ఒక 1 year బ్యాక్ బాగా అందరూ వేసుకున్నారు. అప్పటి నుంచి అండి ఇది నేను ఇప్పటికీ 3 times ఆర్డర్ చేశాను, 3 times క్యాన్సిల్ చేశాను. అంటే ఆఫర్ వస్తుంది కదా అని చెప్పి పెట్టడం, మళ్ళీ ఎక్కువ అందరూ వేసేసారు ఎందుకులే డ్రెస్ అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేయడం. సో ఫైనల్గా ఇది 3rd time అనమాట. ఇంకా బాగుందిలే సరే, క్లాత్ పట్టుకొని చూసిన తర్వాత ఇంక సరే బాగానే ఉంది. అది అందులోనూ బ్లూ కలరు. సో బ్లూ బాగుంటుంది కదా వేసుకుని. నాకు కొన్ని కలర్స్ ఇష్టం అనమాట, లైట్ క్రీమ్ కలరు, ఎల్లో కలరు, పింక్, బ్లూ, ఇంకా లైట్ గ్రీన్ కలరు. ఈ కలర్స్ అయితే నాకు కొంచెం ఇష్టము. సో దానివల్ల ఏంటి అంటే ఉంచేసుకున్నాను సరేలే అని చెప్పేసి. ఇది 600, అది 650కి వచ్చింది. యాక్చువల్గా అయితే వీటి యాక్చువల్ ప్రైజ్లు ఎంతో అసలు గుర్తుండట్లేదండి. సో నేను వాటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అలాగే మొన్న గ్రే కలర్ డ్రెస్ కూడా అడిగారండి, బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్సు. అదైతే మాత్రం 1200 అబోవ్ పడింది. అదంత బాలేదు క్లాత్ అనిపించింది ఆ రేటుకి. ఇప్పుడు ఇవైతే 600 కాబట్టి 3 పీస్ సెట్ 600కి బాగానే ఉంది. గ్రే కలర్ది 1200, సో అదంత బాగోలేదు. అందుకే నేను ఆ రోజు ఆ లింక్ ఇవ్వలేదు. కాకపోతే దానికి రిటర్న్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంది, రిటర్న్ ఆప్షన్ లేదు. ఇంక అందుకే అది ఉంచేసుకున్నాను. కానీ వేసుకుంటే ఆ గ్రే కలర్ డ్రెస్ కూడా బాగుంది. సో అది కూడా అడిగారు కాబట్టి 3 లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ఆ తర్వాత ఇంకా పక్క రోజు వినాయక చవితి కదండి. సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఏంటి అంటే ఇంకా వినాయకుడు విగ్రహం పెట్టడానికి ఎక్కడ ప్లేస్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైంది, వరలక్ష్మి వ్రతం రోజు నేను లోపల చేశాను కదా, అంటే పూజా మందిరంలో కొంచెం ఇరుగ్గా అలా అనిపించింది. సో ఇప్పుడు ఏంటి అంటే వినాయక చవితి అందరం కూర్చొని చేసుకుంటాం, మా వారు పిల్లలు అందరం కలిసి. సో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలి కాబట్టి హాల్లో బాగుంటుందా లేకపోతే ఇక్కడ బాగుంటుందా అని చెప్పేసి పెడుతూ ఉన్నా. నాకు అనిపించింది ఇక్కడైతే కొంచెం పాల వెళ్ళి అది కట్టడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి. అసలు పెద్ద డెకరేషన్ అయితే అస్సలు ఏం అనుకోలేదండి నేను, ఎందుకంటే బాగా అలసిపోయాను. కొంచెం నీరసంగా కూడా ఉంది నిజానికి చెప్పాలంటే. పండగలేమో కానీ ఆడవాళ్ళందరికీ ఉన్న ఓపిక అంతా అయిపోతుంది కదా. కానీ ఇంకా అంటే ఎక్కువ డెకరేషన్స్ ఇట్లా అయితే ఏం పెట్టుకోలేదు నేను, చాలా సింపుల్గానే చేసేసాను ఈసారి వినాయక చవితి. పిల్లలు మెయిన్గా విష్ణు, వాడికి ఎప్పుడు హడావిడి. ఈ ఇయర్ ఎందుకో నేను కాస్త కామ్గానే చేసుకున్నాను పూజ, అంత ఎక్కువ డెకరేషన్స్ హడావిడి అయితే లేదు. ఇంక ఇక్కడేమో ఇలాగా సెట్ చేశాను అనమాట టీపాయిని, పాల వెళ్ళి అది కట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. యాక్చువల్గా హాల్లో అనుకున్నాను, కాకపోతే హాల్లో కిటికీ వైపు ఫేసింగ్ కరెక్ట్గా లేదు, అందుకని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను. సో అక్కడ కిటికీ దగ్గర పాల వెళ్ళి కట్టడానికి ఉంటుంది, బ్యాక్డ్రాప్ ఏమీ వేయట్లేదు. సో ఇంక ఇంట్లో పని అయితే అయిపోయింది, ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి అన్నీ ఇంట్లో పని అయ్యింది. తర్వాత ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా విగ్రహం పెడతారనమాట. సో వాళ్ళే మొత్తం అంతా కూడా ఇలా పెట్టేశారు, స్టేజ్ అవన్నీ రెడీ చేసి పెట్టారు మగవాళ్ళందరూ. సో విగ్రహం అవన్నీ కూడా మళ్ళీ పెడతారనమాట. అయితే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కుడుతున్నారు, బంతిపూలు అవన్నీ కుడుతున్నారు. సో పిలిచారు, సరే హెల్ప్ చేద్దాం కదా అని వెళ్ళాను. తర్వాత అనిపించింది వెనకాల దేవుడు వెనకాల వైట్ అయిపోయింది, సో గ్రీన్ ఉంటే బాగుంటుంది కదక్క అని చెప్తే అప్పటికప్పుడు ఇంకా నా దగ్గర సుజాత గారి దగ్గర ఆ గ్రీన్వి వెనకాల అవి ఉన్నాయన్నమాట. సో అదే ఆ వెనకాల బ్యాక్ డ్రాప్స్. సో అందుకని చెప్పి యాక్చువల్గా 2 మ్యాచ్ అవ్వలేదు, అయినా సరే విగ్రహము కనిపించదు భారతి, అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది. సో వెనకాల ఏం కనిపించదు, సో పర్వాలేదు జస్ట్ గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. సరే అని ఇంకా అందుకే 2 కొంచెం మ్యాచ్ అవ్వకపోయినా సరే ఇంకా అలా పెట్టేశాము. ఇంకా ఆర్టిఫిషియల్వి ఫ్లవర్స్ను అంటే 3 డేస్ 5 డేస్ పెడతారనుకుంటా, 5 డేస్ అనుకుంటా. సో ఆ 5 డేస్ బంతిపూలు అయితే వాడిపోతాయి కదా, సో అందుకని ఇంకా ఆర్టిఫిషియల్వి బంతిపూలతోటి ఇంక ఇట్లా సింపుల్గా అలా డెకరేట్ చేస్తూ ఉన్నాం అనమాట ఆడవాళ్ళం కూర్చొని. ఇంకా అక్క వాళ్ళందరూ కూర్చొని ఇంకా బంతిపూలు అయితే కడుతూ ఉన్నారు. బయట మాకు అపార్ట్మెంట్కి బయట వినాయకుడు ఉంటాడనమాట. సో అక్కడ ఆ తర్వాత స్వామి దగ్గర పెట్టడానికి బంతిపూలు ఇవన్నీ కూడా కుడుతూ ఉన్నారు. మెయిన్గా పిల్లల హడావిడండి. లక్కీ విష్ణు అసలు కిందకి రాలేదు, కానీ మొత్తం బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదేంటో వెళ్ళి ఆడండ్రా అందరూ పిల్లలు కింద ఉన్నారు అని చెప్పినా సరే ఎందుకో లక్కీ విష్ణు మొహమాటమో మరి సిగ్గో నాకు తెలియట్లేదు. కానీ అప్పటికి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇంకా ఈ 5 డేస్ అందరూ ఇక్కడే ఉంటారు నాన్న ఆడుకోండి అంటే అసలు రావట్లేదు వాళ్ళ కిందకి. పిల్లలు గోల్ మాత్రం బాగుందన్నమాట, సందడిగాన. సో ఇంక ఇలాంటివే కదా బాగా మెమరీస్ ఉంటాయి వాళ్ళకి. సో నాకు తెలిసి లక్కీ విష్ణు వైజాగ్ని బాగా మిస్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక గ్యాంగ్ ఉంది. సో అంటే ఇంకా ఓకేలేండి, ఎక్కడ వాళ్ళకి అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, నేను కాదన్ను. కాకపోతే ఇంక ఇక్కడ వీడేంటి అంటే ఫ్రెండ్స్ ఉన్నారు అయినా వీడు కలవట్లేదు ఎందుకో, బాగా మిస్ అయ్యారు అనిపించింది నాకు ఎందుకో. ఆ తర్వాత ఇంక ఇలాగా చిన్న డెకరేషన్ అయితే చేసేసాము. ఇంకా అక్క వాళ్ళు అయితే మాత్రం ఇంకా బంతిపూలు కుడుతూ ఉన్నారనమాట. సో సరే అక్క అయితే ఇంక మా వారు వచ్చేసారు, మా వారు పిల్లలు. సో ఇంకా అక్కడి వరకు ఇంకా అలా పెట్టేసామన్నమాట. మా వారు వచ్చారంటేనో ఇంకా వెళ్తున్నాను నేనైతే పైకి, చూస్తున్నారు కదా పిల్లలు. సో విగ్రహం అయితే తెచ్చి పెట్టేశారు, ఇంకొంచెం ఉందన్నమాట డెకరేషను. ఆ ఫ్లవర్స్ సరిపోలేదు, అవి కూడా తీసుకొస్తాము అని చెప్పారు.
సో అవి తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంక మా వారు వస్తేను ఇంకా మేడపైకి వెళ్తున్నాను. పిల్లలందరూ అడుగుతున్నారు, ఆంటీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి. నిజానికి మా బిల్డింగ్లో వాళ్ళకి చాలామందికి తెలుసు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి. సో ఇంక పిల్లలు అదే అరుస్తూ ఉన్నారు, ఆంటీ మాకు తెలుసు మీ ఛానల్ పేరు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉన్నారనమాట. సో ఇంక అక్కడి నుంచి నేనైతే మేడపైకి వెళ్తున్నాను. పిల్లలు మా వారు వచ్చేసారు. స్నాక్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా వారు చూసారా ఎంత మంచోళ్ళో. అంటే నేను చెప్పాను అనమాట, ఒక పావు గంట పడుతుంది సీను, వచ్చి నేను టీ పెడతాను అని చెప్పి. సో పైకి వచ్చే లోపల ఇంకా మా వారే టీ అయితే పెట్టేస్తూ ఉన్నారు. మెయిన్గా బయట వర్షం పడుతూ ఉంది. ఇంక నేనేమో స్నాక్స్ ఏం చేయలేదు. సో ఇంక ఇవాళ స్నాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ అలా టీ బిస్కెట్సే తినేసాం పిల్లలు నేను కూడా. వాళ్ళకి పాలిస్తానంటే వద్దన్నారు. సరే అని చెప్పి ఇంకా నలుగురు ఇంకా టీ పెట్టేమని చెప్పాను. మొత్తం పాలు వేసేసేసాను, పిల్లలు కూడా టీ తాగుతారు. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, సో అవి తినేద్దామని చెప్పి అంటే ఈవినింగ్ స్నాక్ లాగా. సో ఆ తర్వాత అంటే మెయిన్గా బయటికి వెళ్దామన్నా సరే పెద్ద వర్షం అండి, అసలు వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. సో ఇంక అందుకే టీ అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల టీవీలో ఒక మంచి దేవుడి పాట పెట్టుకొని అలా వింటూ టీ బిస్కెట్లు అయితే తింటా ఉన్నాం అనమాట. సో ఎందుకో మొన్న వచ్చిన సినిమాలో అదే మహా అవతార్ మూవీలో నారాయణాయ నమో నమః సాంగ్ ఉంది కదా, వాసుదేవాయ నమో నమః. ఆ పాట రోజులో ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియట్లేదు. అసలు అలా వింటూనే ఉన్నా అనమాట. ఆఖరికి నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఆ పాట వింటూనే పడుకుంటున్నాను, అంత బాగా నచ్చింది నాకైతే ఆ పాట. సో అలా కొంచెం ఆ టీ బిస్కెట్స్ తినేసి ఇంకా బయటికి వెళ్ళి విగ్రహము అవన్నీ కొని తెచ్చుకోవాలి కదా పూజకి కావాల్సినవన్నీ. అయితే యాక్చువల్గా చపాతీ చేసి కర్రీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అస్సలు ఇంకా చపాతీ చేసే అంత ఓపిక లేదు. ఇంకా రసం ఉన్నాయి. సో రసం ఉన్నాయి కాబట్టి ఆలు చెన్నా కర్రీ చేసేస్తానమ్మా, రైస్తో తినేసేయండి అంటే పాపం పిల్లలు అప్సెట్ అయ్యారు. అదేంటమ్మా నువ్వు చపాతీ చేస్తా అన్నావు కదా అని. చేయలేనురా నాకు పని ఉంది, ఇంక బయటికి వెళ్ళి రావాలి అంటే సరే అన్నారనమాట. ఇంకా రైస్ పెట్టేశాను, రైస్ వండేసి కర్రీ చేసేస్తా ఉన్నా అనమాట. ఇంకా కుక్కర్లో అయితే సింగిల్ పాట్ రెసిపీ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, కొంచెం కసూరి మేతి వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను. మామూలుగా అయితే మనము పూరీతో చపాతీతో తినేటప్పుడు టమాటో ప్యూరీ కానీ లేదా ఆనియన్ పేస్ట్ ఇట్లా వేస్తాం కదా. సో కుక్కర్లో ఏంటి అంటే అవి మెత్తగా ఉడికిపోతాయండి కుక్కర్లో కనుక. అయితే మనం అదే కడాయిలో వండామనుకోండి, గిన్నెలో వండితే అప్పుడు మాత్రం మనం మిక్సీ చేసి వేయాలి టమాటోస్ని. ఇప్పుడైతే అంత అవసరం లేదు కుక్కర్లోనే కాబట్టి. సో ఆనియన్ వేసాను, ఒక 2 ఆనియన్స్ వేసాను, ఒక టమాటా వేసాను. తర్వాత ఇంకా అన్ని స్పైసెస్ అంటే ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసాను. ఆ తర్వాత ఇంకా బంగాళదుంపలు, ఇవి ఉడకబెట్టినవి కాదు మామూలు దుంపలే, పైన తొక్క తీసేసి నానబెట్టిన చెన్న అన్నీ వేసేసాను అనమాట. మనకి కొంచెం మంచిగా ఇంకా మసాలా అవి కావాలి అనుకుంటే కొంచెం జీడిపప్పు పేస్ట్, తర్వాత కొబ్బరి పేస్ట్ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే అవి అన్నంతో తినేటప్పుడు నాకు ఎందుకో నచ్చవు. చపాతీ, దోశ, పూరి ఇలాంటివి తినేటప్పుడు అప్పుడు అందులో కొబ్బరి పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అన్నంతో తినేటప్పుడు జస్ట్ ఇట్లా ప్లెయిన్గా టమాటో ఉల్లిపాయతోనే బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి, ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ పెట్టేస్తే చాలు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. దీన్ని చపాతీతో కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం కమ్మగా. ఇదేంటి అంటే జస్ట్ కొంచెం మసాలా గ్రేవీ, కొబ్బరి పేస్ట్ జీడిపప్పు పేస్ట్ వేస్తే ఏంటంటే మనకి ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది, కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా. సో అది అన్నంతో అయితే ఇలా చేస్తాను, వాటితో అయితే అలా చేస్తాను అనమాట. సో అన్నంతో రసంతో ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఆ తర్వాత ఇంకవైతే వండేసి పక్కన పెట్టేశాను. ఇంకా చూడండి ఆ వర్షం కొంచెం తగ్గింది. ఇంకా నేను మా వారైతే వచ్చామన్నమాట. అసలు రోడ్ ఎక్కడ ఖాళీ లేదు. పాపం వీళ్ళు ఈ 2 డేసే ఏం అమ్మినా కదా, వాళ్ళు ఏం అమ్మినా మనం ఏం మాట్లాడకుండా కొంటాము. ఇది పక్క రోజు అండి, పక్క రోజు కూడా కాదు, వినాయక చవితి ఈవినింగ్ బొమ్మలు చూడడానికి బయటికి వెళ్తే అసలు ఎలా ఉందంటే అలా ఉందండి. అంటే ఏమంటారు, మొత్తం అంతా వాళ్ళు అమ్మిన వరకు అమ్మారు, మిగతావన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటారనమాట. అలా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎంత చెప్తే అంత కొనుక్కోవడమే. ఈ పత్రి ఇవన్నీ ఇంక ఇట్లా కొంటా ఉన్నాను, 30 రూపీస్ చెప్పారు. అయితే నెల్లూరులో ఈ పత్రి ఇవన్నీ ఇట్లా కాకుండా అంటే పొట్లం కట్టి ఇస్తారండి అన్నీ కూడా. అంటే స్వామి మీద మనం అర్చన చేయడానికి వీలుగా ఉండేలాగా గరిక, ఆకులు అవన్నీ కూడా ఒలిచి
ఇవి ఉంటాయి కదా, లోటస్ ఆకులు వస్తాయి కదా, తామరపు ఆకుల్లో కట్టి అమ్ముతారనమాట ప్యాకెట్. మా చిన్నప్పుడు అదే నా పెళ్లి కాకముందు అమ్మోళ్ళ ఇంట్లో పూజ చేసేటప్పుడు అలాగే తీసుకొచ్చేవాళ్ళు మార్కెట్ నుంచి. మా నాన్న కానీ లేకపోతే మేమైనా వెళ్ళేవాళ్ళం, లేదా ఒకసారి మా నాన్న వెళ్ళి తెచ్చేవాడు అనమాట అలాగా. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడంతా అసలు అట్లా లేదు, మొత్తం అంతా పత్రి కాడలు కాడలు కొమ్మలతో ఇచ్చేస్తున్నారు. అవి జస్ట్ అలాగా పాలవెల్లి మీద పెట్టడమే అనమాట. సో ఇంక అక్కడి నుంచి విగ్రహాలు చూస్తే అసలు భలే ఉన్నాయండి. అన్నీ మట్టి విగ్రహాలే. నేనైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమో అనుకున్నాను, కాదమ్మా అని చెప్పి అతను ఇట్లాగా చూపిస్తున్నారనమాట, మట్టివే అమ్మా అని. బాగున్నాయి నిజానికి, చాలా బాగున్నాయి. కాకపోతే ఎక్కువ చెప్తా ఉన్నారు ప్రైస్. మా వారేమో వద్దు, కలర్స్ వద్దు, ప్లెయిన్ మట్టివి తీసుకో అని, ఇవన్నీ మట్టివే సీను అని చెప్తున్నాను. కానీ భలే ఉన్నాయండి అసలు, చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సరేలే ఇంక మా ఆయన ప్రకారం, అంటే తను చెప్పిన మాట ప్రకారమే ప్లెయిన్ మట్టిదే తీసుకుందాంలే అని చెప్పేసి చూస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను చూపించాను కదా ఇట్లా ఈ మట్టి విగ్రహము, సేమ్ ఇదే విగ్రహము కలర్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటుంది కదా మట్టి కలర్లో, అది చూశానండి. దిగి వెళ్ళి తెచ్చుకునే లోపల అమ్మేశారండి. అప్పుడు ఎంత బాధేసిందో నాకు. ఇక్కడ ఇతను ఏంటి అంటే అసలు ఏం తగ్గించలేదు. ఇదైతే 300 400 అలా చెప్పారు మట్టివి. కలర్స్ ఉన్నవి ఇంకాస్త ఎక్కువ చెప్పారు, కలర్స్ లేనివి అదే 300 400 అలా చెప్పారనమాట. సో ఇవి కూడా బాగున్నాయి నిజానికి, కాకపోతే తగ్గిస్తే తీసుకునేదాన్నేమో, అతను తగ్గించలేదు, ఇంక తీసుకోలేదు. కానీ విగ్రహాలు మాత్రం భలే ఉన్నాయి. అదైతే 3500 అంట డెకరేట్ చేసి ఉన్నారు కదా, సో అది. ఇది కూడా అంతే 3000 ఎంత చెప్పారు. బాగున్నాయి కదా అసలు, విగ్రహాలు మాత్రం భలే ఉన్నాయి. ఇంక ఇవన్నీ మళ్ళీ మిగిలిపోతాయి కదా, మళ్ళీ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కే. నాకు తెలిసి ఈ బుజ్జి వినాయకులు ఇట్లా అపార్ట్మెంట్స్ చిన్న ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉంటాయి కదా, ఒక 2-3 ఫ్యామిలీస్ అట్లా అందరు కలిసి చేసుకునేటప్పుడు ఈ విగ్రహాలు తీసుకెళ్తే బాగా ఘనంగా ఉంటాయి కదా. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఈ వీటితో బేరం ఆడుతున్నానండి. అసలు కొనాలా వద్దా కూడా అర్థం కావట్లేదు, కానీ కొనాలి. ఇంక మనం తిన్నా తినకపోయినా దేవుడి దగ్గర అయితే ఇవన్నీ పెట్టాలి కదా అని చెప్పేసి. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సీతాఫలం పెట్టమంటారు, అక్కడ గిటకబారిపోయిన సీతాఫలం ఉన్నాయండి ఇంతింతవి. దాని బదులు పెద్ద పళ్ళు పెట్టామనుకోండి, దేవుడికి పెట్టి మనం కూడా తినొచ్చు కదా. సో అందుకని చూస్తున్నాను, అక్కడ ఎక్కడా కనిపించలేదు, అన్నీ ఇట్లా చిన్నవే ఉన్నాయి. సరే ఇంక వేరే ఆప్షన్ లేక అవే కొన్నాను. ఆ తర్వాత అసలు చేసిన అనుకోకుండా ప్లానింగ్ లేకుండా హార్డ్వేర్ షాప్ ఒకటి కనిపిస్తే, ఈ పైపుల షాపు, అప్పుడు చెప్పాను నేను అనమాట, సీను నాకు ఒకటి స్టాండ్ కావాలి డెకరేషన్కి అని చెప్తే, అప్పటికప్పటికే ఇంక మా వారేమో కొన్నారు ఇవన్నీ. ఏమైందంటే నా దగ్గర ఉన్న ఈ పూలమాలలు, అంటే ఆర్టిఫిషియల్వి పూలమాలలు, బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కింద ఇచ్చేసాను. సో నా దగ్గర ఏం లేవు. కొండమైతే ఇవన్నీ కొనేసి కట్ చేయించేసి దానికి కావాల్సినవన్నీ కూడా కొనేశారు పాపం. పాలవెల్లులు కూడా 2 కొన్నారు, అంటే దానికి సరిపడా 2 కొన్నారు. కానీ పాపం ఏమైందంటే ఇంటికి వచ్చి అవన్నీ సెట్ చేసిన తర్వాత డెకరేషన్కి అవన్నీ ఉండాలి కదా, బ్యాక్ డ్రాప్స్ కానీ ఆ ఫ్లవర్స్ అవన్నీ. సో ఇంకా అవన్నీ లేవని చెప్పేసి ఇంకా కొన్నివి ఇంట్లో తెచ్చి పెట్టేశాను. ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే పనిచేస్తాయిలే అని చెప్పి. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వస్తూ ఉంటే ఇంకా ఇదిగోండి ఇంకా ఇలా పెట్టేశారనమాట విగ్రహాన్ని. అయితే మాత్రం చూసారా, బాగుంది కదా విగ్రహం మాత్రం, చాలా నిండుగా కలగా చాలా బాగుందండి. సో అదే అండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, మీకు వినాయక చవితి వ్లాగ్ చూడాలి అనుకుంటే మీరు ఇండియన్ మామ్ భారతి ఛానల్ ఉంది కదా, సో అందులో పోస్ట్ చేశాను ఇవాళ, ఒకసారి చూసేసేయండి. నేను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.